మాధవ్ పెళ్లి చూపులకు వచ్చిన పిల్ల తరపు తండ్రి కాస్త ఓవర్‌గా మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఇంటిని చూసి ఎప్పుడు కూలిపోతుందో అన్నట్టు కౌంటర్‌లు వేస్తాడు. ఇది బ్రిటిష్ కాలం నాటి కట్టడం. స్ట్రాంగ్ అని నారాయణ అంటాడు. వీళ్ళున్నంత వరకు పెచ్చులు ఉడికిపోకుండా ఉంటే చాలు అని చక్రి, మహా కోరుకుంటూ ఉంటారు. అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటారేమో అని మహా అంటే, ముందు మా సిద్ధాంతి గారు మాట్లాడాలి అని అమ్మాయి తండ్రి అంటారు. జాతకం చూసి పిడుగులాంటి వార్త చెప్తాడు సిద్ధాంతి. ఈ ఇంట్లో మగాళ్ళకి పెళ్లి పెటాకులు ఉండవు. పెళ్ళైన కాపురాలు నిలవవు. అసలు ఈ మాధవయ్య ఇంట్లో ఉన్నంత వరకు ఎవరికీ పెళ్లి కావు. ఆయన జాతక దోషం అందరి మీద ప్రభావం చూపిస్తుంది అని సిద్ధాంతి అంటాడు. మరి నాకు పెళ్లయింది. నా భార్య పక్కనే ఉంది కదా అని చక్రి అంటే, ఇప్పుడు ఉంది. తర్వాత ఉంటుందా? నీతో ఉండిపోవడానికి ఆమె ఇక్కడికి రాలేదు అని సిద్ధాంతి అంటాడు. ఆ మాటలకు అంతా ఒక్కసారిగా షాకయిపోతారు. నాకు ముందే డౌట్ కొట్టింది. అష్టదరిద్రాలు ఇంట్లోనే ఉన్నాయి అని ఆ అమ్మాయి తండ్రి అంటాడు. సంబంధం నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. లోకంలో అమ్మాయిలే లేనట్లు మాట్లాడుతున్నావని నారాయణ అంటాడు. ఇంతవరకు పెళ్లి కాలేదంటేనే అర్థమవడం లేదా అని తిట్టేసి వెళ్ళిపోతాడు అమ్మాయి తండ్రి. ఇంకోసారి ఇలాంటి చాదస్తపు సంబంధాల్ని తీసుకురాకు అని చక్రి అంటే, అవన్నీ పక్కన పెడితే సిద్ధాంతి గారు ఏం చెప్పినా జరుగుతుంది. ఆ దోషాలకు పరిహారం చేయించుకోండని బ్రోకర్ చెప్పి వెళ్తాడు. అమ్మాయి తరపు వాళ్ళు ఇక్కడికే వస్తామంటే ఇలాంటి పిడుగులాంటి విషయాలు చెప్తారని అనుకోలేదు అని మహా అంటుంది. ఎక్కడికి వచ్చినా నా జాతకం అయితే మారదు కదా అని పెద్ది అలా షాక్‌లో నుంచే మాట్లాడేస్తూ ఉంటాడు. నా జాతకం వల్లే ఇంట్లో దరిద్రం తాండవిస్తున్నట్టుగా ఉంది. అందుకే పెళ్ళిళ్ళు కావడం లేదేమో, వచ్చిన వాళ్ళు ఉండడం లేదేమో, ఇంకెప్పుడు నా పెళ్లి గురించి ఎవరు మాటెత్తకండి అని చెప్పి వెళ్ళిపోతాడు పెద్ది. కనీసం కాఫీ తాగడానికి కూడా పెద్ది బయటకి రాడు. దీంతో కాఫీ ఇచ్చి బయటకు రమ్మంటుంది మహా. అలాంటి వాళ్ళ మాటల్ని పట్టించుకోకని ఇంట్లో అందరూ చెప్తారు. ఇంతవరకు శాపం ఉందని అనుకున్నా. కానీ నా జాతకంలోనే దోషముంది. నేనే కారణమని తెలుసుకోలేకపోయాను అని పెద్ది బాధపడుతూ ఉంటాడు. పెళ్ళయ్యాక నేను విదేశాల్లో ఉంటానని జాతకం చెప్పారు. కానీ ఏం జరిగింది అని మహా అంటుంది. అందరిది వేరు. ఈ ఇంటి పరిస్థితి వేరు అని పెద్ది అంటాడు. ఏంటి వేరు? మంచి అయితే అందరిది. చెడు అయితే నీ ఒక్కడిదా అని నారాయణ అంటాడు. అసలు దీనంతటికి కారణం నువ్వే అని నారాయణను తిడతాడు చక్రి. నా జాతకం బాగాలేకపోతే నాన్ననెందుకు తిడుతున్నావురా? నా వల్ల ఈ ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. నా వల్లే ఇంట్లో ఆడవాళ్ళు ఉండడం లేదు అని పెద్ది అంటాడు. మరి నేనెందుకున్నాను పెద్ది? నువ్వు తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నావు. చక్రి భార్యగా ఉన్నావా? ఈ ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టి ఈ ఇల్లు ఎప్పటికీ కళకళలాడే అదృష్టమే ఉండదు. ఎప్పటికిక ఇంతే అని బాధపడుతూ ఉంటాడు పెద్ది. ఇందులో నీ తప్పు లేదన్నయ్య అని కేశవ అంటాడు. నా పుట్టుకే వ్యర్థం. నా బతికే అర్థం లేదు. నే ఇంట్లో ఉంటే మీకు ఎప్పటికి పెళ్ళిళ్ళు కాదని, ఈ ఇంట్లో ఆడవాళ్ళే ఉండరని రుజువైంది. ఛీ! ఎలాంటి జాతకంరా నాది అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతాడు పెద్ది. బయట పాటలు పెట్టుకుంటూ బీడీ కాలుస్తూ ఉంటాడు నారాయణ. అక్కడ పెద్ది బాధపడుతుంటే నువ్విక్కడ ఇలా ఉంటావా అని మహ తిడుతూ ఉంటుంది. కావాలంటే పెగ్గుపోయాలా అని నారాయణ అంటాడు. ఎవడో ఏదో అంటే వీడెందుకు బాధపడడం అని నారాయణ అంటే, తప్పంతా నీదే అసలు అని మహా తిడుతూ ఉంటుంది. తండ్రిగా మీరు బాధ్యతగా ఉండి ఈ జాతకాల్ని ఎప్పుడో చూపించి పరిహారాన్ని చేయించి ఉంటే అందరికీ పెళ్ళిళ్ళు అయ్యేవే కదా అని మహా తిడుతూ ఉంటుంది నారాయణి. మీ స్వార్థం మీదే. బీడీ, రేడియో, మందు ఇవేనా? మీరెప్పటికి మారరు కదా! కన్నగాడి అమ్మ సిటీలోనే ఉందని చూసా అని అన్నాను. ఆవిడని తీసుకువచ్చి ఇంట్లో పెడితే బావుంటుంది కదా! బాధ్యతను తీసుకుంటున్నారా? అసలని మహా తిడుతూ ఉంటుంది మహా నారాయణను. ఈయనకు బాధ్యత అంటే బారు అని వినిపిస్తుంది. దున్నపోతు మీద వర్షం పడినట్టు అని మహతో అంటాడు చక్రి. పెద్ది పడుకున్నాడా అని మహా అంటే, వాళ్ళిలా జాతకాల గురించి చెప్తారని తెలిస్తే అసలు లోపలికి రానిచ్చేవాడిని కాదు అని చక్రి అంటాడు. మహా వెళ్ళిన తర్వాత నారాయణ మళ్ళీ బీడీ కాల్చుతూ ఉంటాడు. ఛీ! ఇక నువ్వు మారవా అని తిట్టేసి పోతాడు చక్రి. ఏరా అన్నయ్య పడుకున్నాడా అని చక్రి అంటే, కళ్ళు అయితే మూయించగలిగాం. ఆ జ్యోతిష్యుడి వల్ల కలిగిన బాధను తగ్గించలేకపోతున్నామని కన్నా అంటాడు. ఇక అన్నీ మర్చిపోరా అని కేశవ అంటాడు. అన్నయ్య అసలు పడుకున్నాడా లేదా? టెస్ట్ చేయడానికి 2, 3 సార్లు పిలుస్తాడు చక్రి. పెద్ది పడుకున్నాడని అంతా పడుకుంటారు. కానీ పెద్ది మాత్రం పడుకున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. జ్యోతిష్యుడు మాటలు గుర్తుకు తెచ్చుకొని, వీళ్ళు బావుండాలంటే వీళ్ళ జీవితంలో నేను ఉండకూడదు అని పెద్ది అనుకుంటాడు. ఇక కట్ చేస్తే ఉదయం అవుతుంది. కిచెన్‌లో మహా కాఫీ పెడుతూ ఉంటుంది. "నువ్విక్కడున్నావు. అన్నయ్య ఎక్కడా?" అని కన్న అడుగుతాడు. "ఏమోరా రూమ్‌లో ఉన్నాడేమో" అని మహా అంటే కన్నకి డౌట్ వస్తుంది. అన్నయ్య అసలెక్కడ లేడు అని కన్న చెప్పడంతో అంతా షాకవుతారు. ఫోన్ కూడా కలవదు. ఇక కన్నగాడికి పెద్ది రాసిన లెటర్ కనిపిస్తుంది. "నా ప్రాణమైన తమ్ముళ్ళకి, మహాలక్ష్మికి, మా నాన్నకి ఏం రాయాలో, ఏం చేయాలో తెలియడం లేదు. ఇన్ని రోజులు ఇంట్లో సమస్యలకు అత్త శాపమే కారణమని అనుకున్నా. కానీ నేనే కారణమని, నా జాతకమే కారణమని ఇప్పుడు అర్థమైంది. చాలా బాధగా ఉంది. నా కారణంగా నా తమ్ముళ్ళ జీవితం, సంతోషం, భవిష్యత్తు పాడైంది. ఇంక నేనిక్కడే ఉండి ఏమీ మార్చలేను అని అర్థమైంది.
మహాలక్ష్మి కూడా నా జాతకం వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోకూడదు. అందరికీ పెళ్లి జరిగి పిల్ల పాపలతో కలకలలాడాలి. మీ మంచి కోసమే నేను వెళ్ళిపోతున్నాను. నన్ను వెతకొద్దు. ఇట్లు మాధవ అని లెటర్ రాసి వెళ్ళిపోతాడు పెద్ది. ఆ లెటర్ చదివి అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అన్నయ్య మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి అని చక్రి, కేశవ, కన్న అంతా బాధపడుతూ ఉంటారు. నాకు అన్నయ్య కావాలి అని కన్నయ్య ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో తాఫీగా నారాయణ వచ్చి ఏంటి విషయం అని అడుగుతాడు. అన్నయ్య లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని లెటర్ ఇస్తాడు చక్రి. ఆ సిద్ధాంతి చెప్పినందుకే కదా వెళ్ళిపోయాడని నారాయణ అంటాడు. నాకంత బ్లాంక్‌గా ఉంది. పెద్ది ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఏం చేద్దాం? తల ఒకవైపు వెళ్లి వెతకండి అని మహా చెప్తుంది. నేను కూడా వస్తానని మహా అంటే వద్దు అని చక్రి అంటాడు. ఇక రోడ్ల మీద పడి అందరూ మాధవ్ గురించి అడుగుతూ ఉంటారు. ఎవరు కూడా తెలియదు, కనిపించలేదు అని అంటారు. పనిచేసే చోటకు తెలిసిన వాళ్ళ దగ్గరికి అన్ని చోట్లకు వెళ్లి కన్నా, కేశవ్, చక్రి అడుగుతూ ఉంటారు. మాధవ భయ్య కనిపించకపోవడం ఏంటి అని బన్సీ కూడా షాక్ అవుతాడు. అసలేం జరిగింది అంటే మొత్తం చెప్పేస్తాడు చక్రి. ఏ సైట్‌కి వెళ్ళలేదు. ఫోన్స్ వస్తున్నాయి. అప్పుడే డౌట్ వచ్చింది. కానీ ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని అర్థం కాలేదు. నేను కూడా వెతుకుతాను అని బన్సీ అంటాడు. ఇక మాధవ రెగ్యులర్‌గా వెళ్ళే కిరాణా కొట్టుకు వెళ్లి కూడా అడుగుతాడు నారాయణ. కానీ ఫలితం ఉండదు. అందరూ అలా తలో దిక్కుకు వెళ్లి వెతుకుతూ ఉంటారు. కానీ పెద్ది ఆచూకీ కనిపించదు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.